సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి శుభాకాంక్షల బిడ్డ, నేటితో నీ శోధన కాలం తొలగించి నీకు ఆనందకాలం రప్పించబోతున్నాను. ఒక 3 నిమిషాలు విని బిడ్డ, సంతోషిస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందాం. బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే, తల్లి బాధ భరించే ఓపిక నీకుంది, కష్టాన్ని తట్టుకునే సమర్థత కూడా నీకుంది, సాయం చేసే గుణం కూడా నీకుంది. ఈ 3 ఉన్న నీవు నా బిడ్డవు, ఈ సాయి బిడ్డవవ్వావు. నీకు నాకు విడదీయలేని బంధాన్ని కల్పించింది ఈ 3 గుణాలే బిడ్డ. నేను చెప్పే నమ్మకం, ఓర్పు, ఈ రెండిటిని ఎప్పుడూ ఒక 2 ఆయుధాలుగా పట్టుకొని నువ్వు పాటిస్తూ ఉండేటప్పుడు నీ సాయికి దగ్గరయ్యావు తల్లి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నన్ను మర్చిపోయినా నిన్ను ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఉండనీయకుండా బయటికి లాగే ఈ సాయి ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను. కాబట్టి ఏ పని చేసినా నీ సాయి నీతో ఉన్నాడు అని చెప్పి నమ్ము. ఇక నీ శోధన కాలం తొలగించి నీకు ఆనందమైన కాలం రప్పించబోతున్నాను. అది ఏంటో శ్రద్ధగా వినుబిడ్డ. నేను చెప్పే మాటలు, నేను పాటించమని చెప్పిన మాటలు అన్నీ నువ్వు ఆచరిస్తూ ఉండేటప్పుడు నా బిడ్డ నా మాట వింటుందని నాలో నేను ఎంతగానో మురిసిపోతాను. నీ కుటుంబాన్ని, నీ వాళ్ళను సరిగ్గా చూసుకోవటం, వాళ్ళకి కావలసినవన్నీ ఇవ్వటం, వాళ్ళ అవసరాలు చూడటం నీ బాధ్యత. అలాగే నీకు ఎలాంటి సంబంధం లేని వారికి సాయం చేసినప్పుడు నిన్ను కాపాడటం భగవంతుని బాధ్యత. కాబట్టి ఈ సాయం చేసే గుణాన్ని మాత్రం ఎప్పుడూ నువ్వు దూరం చేసుకోకు. ఒక బడిలో ఒక అక్షరం నేర్చుకుంటే నీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే సాయం చేసిన నీ చెయ్యి భగవంతుడు ఎప్పుడూ పట్టుకునే ఉంటాడు. నీ కష్టం వెనుక ఆయన తోడు ఉండి నిన్ను ఎలాంటి కష్టాల ఊబిలు పడకుండా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సాయం చేసే గుణం నువ్వు పెంచుకున్నందువల్ల, సాయం చేయడం వల్ల నీ పుణ్యఫలం అనేది పెరిగిపోయింది. ఈ పుణ్యఫలం వల్ల నీ కర్మఫలం అంతా తొలగి నీ పరీక్షాకాలం మొత్తం, నీ శోధన కాలం మొత్తం తొలగిపోయింది. ఇక రాబోయేదంతా ఆనందకాలమే బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అవస్థలు పడ్డా సరే, ఎన్ని కష్టాలు పడ్డా సరే, అవన్నిటికీ స్వస్తి చెప్పే కాలం వచ్చేసింది. ఇక నుంచి కన్నీరు అన్నమాట నీ జీవితంలో ఉండదు. ఇక అంతా సంతోషమైన కాలమే ఉంటుంది. ఎందువల్లంటే ఇన్ని రోజు కష్టాలు పడిన నువ్వు ఒక పక్వం చెందావు. ఇక ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని కూడా నువ్వు నేర్చుకోగలిగావు. ఇప్పటి వరకు నిన్ను సరైన దారిలో నడిపిన నీ బాబా ఇక మీద కూడా నీ వెంటే ఉంటాను. నువ్వు దారి తిప్పిన ప్రతిసారి సరైన దారిలో నడిపించడానికి నీ వెనువంటే ఉంటాను తల్లి. ఇక ఎవరికైనా సరే ఆకలి అన్న వారికి ఆకలి తీర్చావంటే అది అత్యంత పుణ్యఫలం అవుతుంది. ఎందువల్లంటే అన్ని దానాలలో కల్లా అన్నదానం ఎంతో మిన్న. ఎందరూ ఏది ఇచ్చినా సరే అది చాలు అనే మాట రాదు, కానీ కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ కడుపు నిండినప్పుడు చాలు అనే మాట వస్తుంది. ఆ చాలు అనే మాట ఎంతో గొప్పదన్నమాట. దాని వాళ్ళు ఎంత తృప్తి చెందితేనే చాలు అన్నమాట వస్తుంది. కాబట్టి అన్ని దానాల్లో కల్లా గొప్పది అన్నదానం. కాబట్టి వీలైనంత వరకు ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టు తల్లి. ఇది నీ బాబా ఎప్పటి నుంచో నీకు చెబుతూనే ఉన్నాను. నీవు షిరిడీ వచ్చుంటే తెలిసి ఉంటుంది. ఆ ద్వారకామయ ముందు ఎంతో మందికి నేను స్వయంగా నా చేత్తో వండి వడ్డించానని నీవు వినే ఉంటావు కదా. ఇది అక్షరాల నిజం బిడ్డ. ఎందువల్లంటే ఎవ్వరు కూడా ఆకలితో ఉండడం ఈ బాబాకి నచ్చదు.
ఇక ముందుగా చెప్పినట్టుగానే శుభాకాంక్షలు బిడ్డ, నీ శోధన కాలం ముగిసింది అన్నాను కదా. నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టం తొలగిపోయిందే తల్లి. నీకు ఇక నుంచి సంతోషమైన కాలం ఆరంభమైపోయింది. దానికైన పనులే నేను చేస్తూ ఉన్నాను. నువ్వు బాబా నన్ను రక్షించు, నాకు మంచి కాలం రానివ్వు అని చెప్పి పదే పదే నన్ను అడుగుతున్నావు కదా. ఏదైనా సరే ఒక ముగింపు కాలం అనేది ప్రతిదానికి ఉంటుంది. అలాగే నీ బాధలకి, నీ ఆవేదనలకి, నీ మన కష్టానికి అన్నిటికీ ఒక ముగింపు చుక్క అనేది పెట్టాను. ఇక నన్నే నమ్ముకున్న నీకు నీ జీవితంలో వెలుగు నింపటానికి దీపం వెలిగించాను తల్లి. ఆ దీపం నిండా నూనె పోశాను. ఆ నూనె ఉన్నంత వరకు నీ జీవితం అనేది వెలుగుతూనే ఉంటుంది. అది ఆనందంగా వెన్నెల వలె చల్లగా వెలుగుతూ ఉంటుంది. అంటే నీకు సంతోషం కాలం వచ్చేసింది. ఈ బాబా నీటితో కూడా దీపాలు వెలిగించగలడు అని చెప్పి నువ్వు వినే ఉంటావు కదా. ఇది అక్షరాల నిజం తల్లి. ఇక నీ జీవితంలో నూనె అయిపోయే సమస్య లేదు. నీ బాబా చేత్తో పోసిన నూనె చిరకాలం నీకు శాశ్వతం అవుతుంది. ఆ దీపం నీ ఇంట్లో, నీ జీవితంలో వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక నుంచి నీ జీవితానికి, నీ వాళ్ళకి ఎలాంటి కష్టము రాదు అని చెప్పి నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. ఇన్ని రోజుటికి నాకు మంచి కాలం వచ్చింది అని నువ్వు ఎప్పుడైతే నీ మనసుకు అనిపిస్తుందో పరుగున నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పి రోజు కూడా తప్పకుండా వస్తుంది. ఇక నీవు చేయవలసిందంతా, నీ బాధ్యత అంతా నా మీద పెట్టి నువ్వు చేయవలసిన పని మాత్రమే చేయి. ఫలితం నేనిస్తాను. తప్పకుండా నీకు మంచి తీర్పు అనేది ఉంటుంది. నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఎందుకు చెబుతున్నాను అంటే నీ కష్టాలన్నీ నా పాదాల చెంత పెట్టేసి నువ్వు ప్రశాంతంగా ఉన్న రోజు నా మీద నమ్మకం పెట్టావు అని చెప్పి నాకు నమ్మకం కలుగుతుంది. నేను చెప్పే బాటల్లో నా బిడ్డలు ఎవరైతే నడుస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ నమ్మకాన్ని నేను గెలిపిస్తాను బిడ్డ. ఈ మాట ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో. ఎందువల్లంటే నేను ఇంక ఎవరి కోసం శ్రమిస్తాను? నా వారసులైన మీకోసమే. నా భక్తులు నా బిడ్డలే. నా బిడ్డల కోసమే నేను శ్రమిస్తూ వారి కోరికలను, వారి ఆశలను నెరవేరుస్తూ ఉంటాను. కాబట్టి నన్ను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ ముంగిట క్షణం ఆలస్యం కాకుండా వెళ్ళి వాళ్ళ కోరికలు తీరుస్తాను. వాళ్ళ కష్టకాలాన్ని తొలగిస్తాను. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే నేను తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటాను. నా వారసులని నేను కాపాడుకోక ఇంకెవరు కాపాడుకుంటారు చెప్పు. కాబట్టి బాబా అని పిలిచిన ప్రతి ఒక్క భక్తుడు నా బిడ్డే. సాయి అని నన్ను ఎవరైతే ప్రేమగా పిలుస్తారో వాళ్ళు తప్పకుండా నా వారసులే. వాళ్ళని నేను శాశ్వతంగా జీవితకాలం జన్మలకి వాళ్ళని నేను దత్తత తీసుకొని వాళ్ళకి మంచి మార్గంలో నడిపిస్తాను. వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను. ఈ సాయి మాటలను నమ్మి, ఈ సాయి బాటలో నడుస్తూ నేను చెప్పే మాటలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో తప్పకుండా వాళ్ళని కలకాలం కాపాడుతుండేవాడే ఈ సాయినాథుడు. ఈ విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఎప్పుడైతే నన్ను కష్టకాలంలో మాత్రమే గుర్తుంచుకొని కష్టం తీరాక ఎవరైతే వదిలేస్తారో అప్పుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది. నేను ఎందువల్లంటే నా ప్రాణం అంతా మీ చుట్టూనే తిరుగుతుంది. మీరు ఆ కష్టంలో ఉండేటప్పుడు కాపాడుకునే నేను సంతోషంలో ఉండేటప్పుడు నా బిడ్డను చూసి నేను సంతోషపడాలి కదా. ఆ ఆశ నాకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నా నామస్మరణ చేస్తూ ఉండండి. మీ వెంటే మీ చుట్టూనే ఉంటాను అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం చెప్పారు కదండి. తప్పకుండా సదా సాయినామ స్మరిద్దాం. బాబాని మన వెంటే ఉంచుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.